సుప్రభు వారు కూడా ఎవరిని లక్ష్య పెడతా అంటే హృదయ సౌందర్యము కలిగిన వారిని లక్ష్య పెడతాడు. హృదయంలోని నీతిని బట్టి మనిషిని లక్ష్య పెడతాడు. హృదయంలోని దేవుని భక్తిని బట్టి దేవుడు మనుషులను లక్ష్య పెడతాడు. హృదయంలో ఉన్నటువంటి మంచి బుద్ధిని బట్టి దేవుడు మనుషులను లక్ష్య పెడతాడు తప్ప కానీ పైరూపాన్ని చూసి దేవుడు మనుషులను లక్ష్య పెట్టాడు. బాగా అలంకరించుకున్నాం కదా, మంచి చీర కట్టుకున్నాం, మంచి వడ్డానం పెట్టుకున్నాం, బంగార ఆభరణాలు ధరించుకున్నాం, అందంగా జట్లు అల్లుకున్నాం. నాకంటే గొప్పగా అలంకరించుకున్నట్టు వారు ఎవ్వరూ చర్చలు వెళ్ళలేరు. దేవుడు నన్నే చూస్తాడు, నన్నే పిలుచుకుంటాడు అని అనుకుంటే అది తప్పు. దేవుడు అటువంటి వారిని చూడండి. దేవుడు ఎవరిని చూస్తాడు? ఎలా చూస్తాడు? హృదయము పరిశుద్ధము కలిగిన వారిని చూస్తాడు. వాడు నల్లవాడా, తెల్లవాడా, లేకపోతే ఆ జాతి వాడా, ఈ జాతి వాడా, లేకపోతే ఈ కులం వాడా, ఆ మతం వాడా, లేకపోతే ఆ ఇంటి వాడా, ఈ ఇంటి వాడా, వాడు శత్రువు కొడుక, లేకపోతే స్నేహితుడు కొడుక, ప్రాణహితుడు కొడుక, లేకపోతే దుర్మార్గుడు కొడుక అని దేవుడు చూడగానండి ఎవరిని లక్ష్య పెడతాడంటే హృదయ సౌందర్యం కలిగిన వారిని, హృదయం కలిగిన వారిని, మంచి హృదయం కలిగిన వారిని దేవుడు లక్ష్య పెడతాడు. సుప్రభుతో పాపులందరూ కూర్చున్నప్పుడు అక్కడ ఉంటే వారు చాలామంది అనుకుంటున్నారు, ఇతను నిజంగా ప్రవక్తేనంటవా, ఇటువంటి పాపులతో కూర్చున్నాడే అని అనుకుని వారందరూ సనుక్కుంటూ ఉన్నారు. సుప్రభు వారి పాపులతో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని గమనించాడు కాబట్టి వారి హృదయ ఆలోచనలు, విరిగి నలిగిన హృదయాన్ని, వారి పాప క్షమాపణ కలిగినటువంటి మనస్సును దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి పాపుల మధ్యన కూర్చుని పాపులందరికీ కూడా స్నేహితులుగా యేసు ప్రభు వారు మారాడు. ప్రపంచాన్ని శాసించే దేవమాత దేవుడు, ప్రపంచం మొత్తం ఏలిటంటి రాజాదిరాజు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త పాపుల మధ్యన కూర్చుని పాపులను ప్రేమించడం అంటే అది ఎంత గొప్ప విషయం. అటువంటి కార్యము ఈ భూమిది ఏ మనుషుడు, ఏ రాజు, లేకపోతే ఏ చక్రవర్తి కూడా చేయలేడు. కానీ అన్నిటికంటే గొప్పవాడైన దేవమాత దేవుడు, ప్రపంచానికి చక్రవర్తి అయిన దేవమాత దేవుడు వారందరినీ ప్రేమించటము ఇది ఒక ఆశ్చర్యము. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు మన హృదయం బాగుందా లేదా, మన హృదయ ఆలోచనలు మంచివా చెడ్డవా అని ఆలోచిస్తాడు తప్ప కానీ మన రూపాన్ని చూసి దేవుడు మనల్ని ప్రేమించుడు. మనం బాగా అలంకరించుకుంటే మనం ప్రేమించుడు, సెంటు బాగా పూసుకుంటే మనం ప్రేమించుడు, లేకపోతే మన డబ్బు ఉంది కదా అని దేవుడు మనం ప్రేమించుడు. కానీ ప్రేమించేది ఎప్పుడంటే మన హృదయం మంచిదైనప్పుడు, మంచి తలంపులు కలిగినప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆత్మ ఫలములు మనలో నిండుకుని ఉన్నప్పుడు దేవుడు అత్యధికముగా అమితముగా మనందరిని ప్రేమించి తన హక్కును చేర్చుకునే దేవత దేవుడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మన హృదయములు చక్కగా, పద్ధతిగా, మర్యాదకరంగా ఉండాలి.